పార్టీ ఆవిర్భవించిన కాంచెలి 1994 సంవత్సరంలో జూన్ ఆ వర్షాకాలం మొదలైన క్రమంలో మా పార్టీ వర్షాకాలంలో విత్తనాలు మొలకెత్తినట్టు మా ప్రజాప్రతిఘటన పార్టీ మొలకెత్తడం జరిగింది. కామ్రేడ్ చలమన్న కృష్ణన్న దానికి ప్రజాప్రతిఘటనకు రూపకల్పన వహించి ఆ రూపకల్పనలో భాగంగా సిపిఎస్ఐ పార్టీలో 145 మంది ఎలాగానైతే అమరులైన్లో మా ప్రజాప్రతిఘటన పార్టీలో కూడా 135 మంది అమరవీరుల త్యాగాలు ఉన్నాయి. మేము అప్పటి నుండి నేను దాదాపు ఒక 25 సంవత్సరాల అజ్ఞాత జీవితం గడిపినటువంటి వ్యక్తిని. కామ్రేడ్ మారోజు వీరన్నకు నాకు ఉన్నటువంటి సన్నిహితం 1992 ఖమ్మం కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి మీటింగులో కామ్రేడ్ వీరన్నను కలవడం జరిగింది. పార్టీ అప్పుడు ఉన్నటువంటి అంతర్గత విభేదాల వల్ల నాకు మారోజు వీరన్న అంటే ఇష్టమని నేను పార్టీకి చెప్పా చేయకుండా పార్టీలో నుండి నేను వీరన్నను కలవడానికి అప్పుడున్నటువంటి చంద్ర పుల్లారెడ్డి వర్ధంతి సభకు చెప్పా పెట్టకుండా నేను ఆ రోజు వీరన్నను కలవడానికి ఖమ్మం వెళ్ళినాను. అప్పుడు కామ్రేడ్ మారోజు వీరన్నకు సన్నిహితంగా ఉండే కామ్రేడ్ చైతన్యక్క కూడా సూర్యాపేట ప్రాంతంలో మాకు అతి సన్నిహితంగా అప్పుడున్నటువంటి పీడిఎస్ సంస్థలో పనిచేసినటువంటి కామ్రేడు మారోజు వీరన్న జీవిత సహచరి చైతన్య గారి అక్కతోటి కూడా బాగా సన్నిహితమైనటువంటి వ్యక్తిని. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి మీటింగు కానీ ప్రతి ఒక్క సమస్య మీద కానీ అన్ని పార్టీలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకుంటూ ఏ రోజైతే వారి అధికార అహంకారానికి గురై వారికి ఉండబడినటువంటి విధి విధానాలను పక్కకు పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఉందామనే ఆలోచన విధానాన్ని పక్కకు పెట్టి వారి వ్యక్తిత్వ లక్షణాలను ఎన్నుకొని విచ్చలవిడితనానికి గురైన కారణంలో విప్లవ పార్టీలన్నీ నిర్వీర్యం కావడం జరిగింది. అందులో భాగంగా మా పార్టీ 1994లో స్టార్ట్ అయి 2014 వరకు కూడా కొనసాగించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క విప్లవ సంస్థతోటి మా పార్టీ జతకట్టి ఏ కార్యక్రమం చేసినా కూడా మా పార్టీ ప్రజాప్రతిఘటన పార్టీ తరఫున మేము ప్రతి ఒక్క విషయంలో కలిసి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మేము ఈ రోజు వరకు కూడా ఏ విప్లవ పార్టీ కలిసి వచ్చినా కలిసి రాకున్నా కూడా భవిష్యత్తులో కూడా సిపిఎస్ఐ పార్టీ ఎన్నుదండతోటి ఖచ్చితంగా మా పార్టీ పూర్తి మద్దతు ఇచ్చుకుంటూ, ఎందుకంటే మారోజు వీరన్న వర్గ పోరాటాన్ని విడి ఇన్ని సంవత్సరాల నుంచేలి తెలంగాణ సాయుధ పోరాటం నుంచేలి వర్గ పోరాటం తీసుకున్నటువంటి కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి సిద్ధాంతాన్ని పురస్కరించుకొని తనకు వచ్చినటువంటి ఆలోచనను, ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా వర్గ పోరాటం ద్వారానే రాజ్యాధికారం వస్తుందనే కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి సిద్ధాంతాన్ని చవిచూచుకుంటూ కొన్ని సంవత్సరాలు జరిగినా కూడా ఎక్కడ వేసిన గొంగడికి అక్కడనే ఉంటుంది. మనం ఇంతమంది రాజకీయ నాయకులు ఎంతో మంది మేధావి శక్తి కూడా ఆలోచించినా కూడా మనం ఎక్కడికి పోతున్నామనే ఆలోచనతో ఒక బలమైనటువంటి ఆలోచన విధానంతో కామ్రేడు మారోజు వీరన్న ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడు ఎందుకంటే వర్గానికి తోడు కులం తోడైతే ఖచ్చితంగా భవిష్యత్తులో మన పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ మన తరాలు పోయినా భావి తరాలకు అవసరం వచ్చేటువంటి ఒక రూపకల్పన చేసి ప్రతి ఒక్క కులానికి సంఘటితంగా ఏ కులానికి ఆ కులాన్ని సంఘటితం చేసి ఒకే దారిలో నడిపించి అప్పుడు పోరాటం చేస్తే కానీ
మన రాజ్యం వచ్చే అధికారం ఉంటుందనే ఆలోచనతోటి కులాల సంఘాల పోరాటాన్ని జతకట్టి పోరాటం తీసుకున్నటువంటి కామ్రేడ్ మారోజు వీరన్న ఆలోచన విధానాన్ని ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగంలో కూడా వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పుడు వాళ్ళు చేయుచున్నటువంటి పనులను ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగబద్ధంగా మారోజు వీరన్న మేధావి సెక్షన్ ఎలాంటనైతే నిర్ణయించిందో అదే విధంగా ప్రతి ఒక్క వర్గంలో కదలిక మొదలవుతున్నది కాబట్టి ఆలోచన విధానాన్ని తీసుకొని మారోజు వీరన్న తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అని చెప్పి ప్రతి ఒక్క వర్గం భావిస్తుంది. ఈ వర్గం ద్వారానే మనకు రాజ్యాధికారం వస్తుందనే ఆలోచనతోటి ఈరోజు మారోజు వీరన్నకు సంబంధించిన ఆలోచన విధానాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందు పోవడం జరుగుతుంది. కావున తెలియపరిచినది ఏమంటే మేము ఇప్పుడు ఉన్నటువంటి, ఎందుకంటే మేము కూడా మా పార్టీ కూడా కొంత స్తబ్దత అనేది ఉన్నది. ఈ రోజు వరకు మేము ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఏంటిదంటే భవిష్యత్తులో కామ్రేడ్ మారోజు వీరన్న సిద్ధాంతాన్ని అతను ప్రజలకు తీసుకొచ్చినటువంటి లైన్ను మేము కూడా సేకరించి రాబోయే రోజులలో ఖచ్చితంగా మా ప్రజా ప్రతిఘటన పార్టీ సిపిఎస్ఐ పార్టీకి ఖచ్చితంగా అండదండగా ఉంటామని, త్వరలో ఒక మంచి శుభ పరిణామం మీకు అందరికీ తెలియపరుస్తామని